ఈరోజు మనం చెప్పుకునే కథ తాతయ్య చూపిన బాట. కీర్తి 4వ తరగతి చదువుతోంది. ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. పెరట్లో తోటపని చేస్తున్న వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి ఆయనకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆయన పాత కుండీల్లోని మట్టి తీసేసి అక్కడే ఉన్న వేరే మట్టిని అందులో నింపి మొక్కలు నాటుతున్నారు. కీర్తి పక్కనే ఉన్న బకెట్లో నుంచి మగ్గుతో నీళ్లు తీసి వాటికి కొంచెం కొంచెంగా పోస్తుంది. పనిచేస్తూనే కబుర్లు చెప్పసాగిందా చిన్నారి. తాతయ్యా, మా క్లాసులో పింకీ ఉంది కదా, తను రోజూ నా పెన్సిల్ తీసుకుని తన పెన్సిల్ నాకిచ్చి రాసుకోమంటుంది. నేను ఇవ్వనంటే కోపంగా చూస్తుంది అంది కీర్తి. సరదాగా చేసుంటుందిలేమ్మా అన్నారు రామారావు. ఒకరోజు అయితే అలా అనుకోవచ్చు, ప్రతిరోజూ అలాగే చేస్తుంది. నా పెద్ద పెన్సిల్ తీసుకొని తన చిన్న పెన్సిల్ ముక్క నాకు ఇస్తుంది అని కాస్త బాధగా చెప్పింది కీర్తి. తన దగ్గర పెద్ద పెన్సిల్ లేదేమో. నువ్వు అమ్మను అడిగి ఒక పెన్సిల్ తీసుకెళ్లి తనకి ఇవ్వు, అప్పుడు రోజూ ఇవ్వాల్సిన పని ఉండదు అన్నారు తాతయ్య. అది కాదు తాతయ్య, తన దగ్గర పెద్ద పెన్సిళ్ళు ఉన్నా అవి దాచుకుంటుంది. అందరినీ అడిగి ఇవ్వకపోతే కొడతానని భయపెడుతుంది. టీచర్కి చెబుతామని ఎవరైనా అంటే వాళ్లను గిల్లేస్తుంది అంది కీర్తి. అప్పుడు మీరు టీచరు చెప్పకుండా ఏం చేస్తున్నారు? అలా చేయడం తప్పని తనకు చెప్పొచ్చు కదా అన్నారు తాతయ్య. అమ్మో, టీచర్కి చెబితే నేను కొట్టలేదు, నేను గిల్లలేదని అబద్ధాలు చెబుతూ తనే ఏడుస్తుంది అంది కీర్తి. ఓ అలాగా అన్నారు తాతయ్య. అంతలో అక్కడే ఉన్న మట్టిలోనుంచి తేలు ఒకటి బయటకు వచ్చింది. దాన్ని చూసి అమ్మో తేలు తేలు అంటూ దూరంగా పరిగెత్తింది కీర్తి. రామారావు వెంటనే దాన్ని కొట్టబోయారు కాని అది ఆయనకు చిక్కకుండా చెట్ల గుబురుల్లోకి వెళ్ళిపోయింది. అమ్మా, కీర్తి, అది వెళ్ళిపోయింది, మరేం భయం లేదు, నేనున్నాను కదా, ఇలా రా అని పిలిచాడాయన. తను చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చూసుకుంటూ కుండీల దగ్గరకు వచ్చింది. తేలు రాగానే ఎందుకలా దూరంగా పరిగెత్తావు? కీర్తిని అడిగారు తాతయ్య. అది కుడుతుందేమో అని భయమేసింది, అందుకే అలా చేశాను తాతయ్య అని బదిలిచ్చిందా అమ్మాయి. నీకో విషయం చెబుతా విను అంటూ ప్రమాదం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దానినుంచి దూరంగా పరిగెత్తావు. దాన్ని స్వీయరక్షణ అంటారు. నువ్వు తేలుని కొట్టగలిగితే కొట్టేసి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాని భయపడుతూ అక్కడే నిలబడి ఇబ్బంది పడకూడదు అని వివరించాడాయన. ఆ మాటలు విని తాతయ్య, తేలు నీ చేతిలో కర్రని చూసి భయపడిందా అని కుతూహలంగా అడిగింది కీర్తి. తేలు కూడా దాన్ని అది రక్షించుకోవడానికే పారిపోయింది. మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అది మనల్ని కుట్టేస్తుంది. నువ్వు తేలు విషయంలో ఎలాగైతే నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించావో మిగతా విషయాల్లో కూడా అలాగే ఉండాలి. పింకీ నిన్ను గిల్లుతుందని నువ్వు భయపడటం తప్పు. ఆ అమ్మాయి భయపెట్టినప్పుడు తనను ఆపే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ ఆపలేకపోతే టీచర్కి మంచిగా వివరించి చెప్పాలి. ప్రతిసారి నీకు ఎవరూ తోడుగా ఉండరు. నువ్వే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి. చిన్నప్పటినుంచే స్వీయరక్షణ అలవాటు చేసుకోవాలి అని చెప్పారు తాతయ్య. కీర్తి ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వింది. సరే తాతయ్యా, నేను ఇకనుంచి ఎవరికీ భయపడకుండా నన్ను నేను రక్షించుకుంటాను అంటూ తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అంది.